కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మందుబాబులకు పోలీసులు పనిష్మెంట్ ఇచ్చారు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పట్టణంలోని గణేష్ భవన్ పై మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పాదాచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. దీన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను ఆర్పేట సీఐ యేసుబాబు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. రౌడీ ముక్కలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్ కు ఇటువంటి పనిష్మెంట్ ఇస్తామని సీఐ యేసుబాబు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నా పేరు యేసుబాబు, నేను ఆర్పేట సీఐ అని. నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతుల రెస్టారెంట్ కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా కొట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. బల్లానపేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించగాని, గంజాయి సేవించగాని ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని అరికట్టడంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు. దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఆ గతంలో ఒకటి మీద లేదు కానీ ఇద్దరి మీద ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు లేదు, బాడీ లెఫెన్స్లే, అన్ని కొట్లాట కేసులే. వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి. ఐపీసీ 448, 303 ఐపీసీ అంటారు. అట్లా బిఎన్ఎస్ ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది. వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి మా సార్ ఉన్నతాధికారుల సూచన